ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రీసమ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము బైబిల్ అధ్యయనంకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో బైబిల్ గ్రంథము అందరికీ అన్ని పరిస్థితులకు సరిపోతుందా అనే ప్రశ్నకు వివరణాత్మకమైన జవాబును తెలుసుకుందామా? ప్రియులారా, దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పటికే గత కొన్ని రోజులుగా మనము బైబిల్ అధ్యయనం కోసము మార్గదర్శకాలు అనే శీర్షికన బైబిల్ అధ్యయనానికి సంబంధించి అనేక శ్రేష్టమైన విషయాలను తెలుసుకుంటున్నాం. గత పాఠాల్లో బైబిల్ గ్రంథము ఎందుకు ప్రాముఖ్యమైనది, బైబిల్ ఏ విధంగా విశిష్టమైనది, బైబిల్ దేవుని నుండి వచ్చిందని ఎలా తెలుసుకోగలము, ప్రత్యక్షత లేదా రెవల్యూషన్ అనగా ఏమిటి, దైవ ప్రేరణ లేదా ఇన్స్పిరేషన్ అనగా ఏమిటి, ప్రకాశము లేదా ఇల్యూమినేషన్ అనగా ఏమిటి, మరియు అర్థ వివరణ లేదా భావ వివరణ లేదా ఇంటర్ప్రిటేషన్ అనగా ఏమిటి అనే ప్రాముఖ్యమైన అంశాలకు సంబంధించి ఎన్నో విలువైన విషయాలను గురించి మనం చర్చించాం. ఇక ఈనాటి పాఠంలో బైబిల్ గ్రంథం యొక్క సమృద్ధి లేదా లేఖనాల సమృద్ధి అనగా సఫిషియన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్ అనే అంశాన్ని గురించి చర్చించబోతున్నాం. ఆధ్యాత్మిక జీవన విషయాలకు సంబంధించి నిజంగా బైబిల్ అన్ని విషయాలకు సరిపోతుందా? లేఖనాల సమృద్ధి విషయమైన ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి దేవుని వాక్యం అంతటిలోనూ లేఖనాల సమృద్ధిని గూర్చి అత్యంత సంక్షిప్తంగా మరియు ప్రత్యక్షంగా చర్చించిన కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంను నాతో కలిసి మీరందరూ గమనించాలని నేను కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము ఒక సాధారణ పరిచయ రూపంలో దేవుని ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను మనకు అందించడానికి ఉద్దేశించబడింది. మొదటగా 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనము సృష్టిలో దేవుని యొక్క ప్రత్యక్షతను సాధారణ ప్రత్యక్షతగా వ్యక్తపరచడం గురించి చదువుతాం. దేవుడు తన సృష్టిలోనే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ అంతకంటే నిర్దిష్టమైన ప్రత్యక్షత ఆయన వాక్యంలోనే ఉంది. సరిగ్గా దాని గురించే కీర్తనకారుడు 19వ కీర్తనలోని 7వ వచనం నుండి తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథంలోని ఈ 19 అధ్యాయము 2వ భాగంలో అనగా 7వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని గూర్చిన ప్రత్యేకమైన ప్రత్యక్షత మీద పవిత్ర లేఖనం దృష్టి కేంద్రీకరించింది. మొదటగా లేఖనం యొక్క సమృద్ధికి సంబంధించి 7 నుండి 9 వచనాల్లో మనం గమనిద్దాం. ఇక్కడ 6 వరుసల్లో కొన్ని అద్భుతమైన ఆలోచనలు పొందుపరచబడి ఉన్నాయి. మరియు ఈ 6 వరుసల్లో ప్రతి ఒక్కటి 3 అంశాలను కలిగి ఉంది. దానిలో దేవుని వాక్యమునకు ఇవ్వబడిన పేరు లేదా బిరుదు, దేవుని వాక్యమునకు ఉన్నటువంటి లక్షణము మరియు దేవుని వాక్యం వలన కలుగు ప్రయోజనం ఉంటున్నాయి. దాని అర్థం ఏమిటంటే ఇది ఒక వ్యక్తికి కావలసిన పూర్తి ఆధ్యాత్మిక వనరులను అందిస్తుంది. ఇది మొదటగా లేఖనాన్ని నిర్వచించడానికి ఉపయోగించే హీబ్రూ పదమైన యెహోవా ధర్మశాస్త్రముగా సూచిస్తూ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును అని చెబుతుంది. ఈ లేఖనానికి లోబడే వ్యక్తి జీవితంలో అది ఏమి చేయగలదో ఒక నిమిషము మాట్లాడాలని అనుకుంటున్నాను. మొదటగా అది యథార్థమైనది అంటే దాని అర్థం ఏమిటి? వాస్తవానికి అందులోనే దాని అర్థం ఉంది. ఆ హీబ్రూ పదం అర్థం ఏమిటంటే అన్ని వైపులా సమగ్రమైన ఒక వస్తువు యొక్క అన్ని అంశాలను వర్ణించగల సామర్థ్యం గలది. దీనినే మరొక మాటలో చెప్పాలంటే ఇది ఆత్మను మార్చగల సత్యం యొక్క సమగ్ర చికిత్స. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి? ఇది మూల భాష అయిన హీబ్రూలో నెఫెష్ అనే పదంగా ఉంటున్నది. దీన్ని ఎల్లప్పుడూ ఆంగ్లంలో ప్రాణము
జీవము, వ్యక్తి లేదా స్వయం అని అనువదిస్తారు. మరియు దీని యొక్క అర్థం ఏంటంటే సంపూర్ణమైన వ్యక్తి. దీని అర్థము నిజమైన లేదా వాస్తవమైన నీవు అంటే నీ భౌతికమైన శరీరం కాదు, కానీ అంతరంగంగా నీవు ఏమై ఉన్నావో ఆ నీవు. మరియు లేఖనం ఇలా చెబుతుంది, ఇది పూర్తిగా సమగ్రమైనది, ఒక వ్యక్తిని సంపూర్ణంగా రూపాంతరం చేయగలదు. అనగా ఈ లేఖనంలోని సత్యాలు ఒక వ్యక్తిని పరిపూర్ణంగా రూపాంతరం చేయగలవు. ప్రియులారా, బహుశా మీరు నాకు రూపాంతరం చెందడంలో ఎటువంటి ఆసక్తి లేదు అని చెప్పినా చెప్పవచ్చు. సరే, మంచిది. మీరు అలాగున్నా చెప్పాలనుకుంటే కనుక మీకు ఈ లేఖనములతో ఏ పని లేదు, అవసరం లేదు. ఇదే నేను మీకు ఇచ్చే చాలా సులభమైన జవాబు. అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. వాస్తవానికి ఈ గ్రంథము ఎవరైతే ఒక వ్యక్తిగా ఇంతకీ నేను ఎక్కడ ఉన్నాను, నా పరిస్థితి ఏమిటి అని నిరాశ నిస్పృహలు కలిగి ఉన్న వ్యక్తుల కోసం ఉంటున్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరైతే నా జీవితంలో నేను అనేక విషయాలు మార్చుకుంటే బాగుండును, నా నియంత్రణలో లేని ఆవేశాలతో నేను ఇంతగా నడిపించబడకపోతే బాగుండును, నేను కలిగి ఉన్న పరిస్థితుల ద్వారా గాయపరచబడి ఉండకపోయి ఉంటే బాగుండును, ఇంకా నా జీవితంలో ఇంత వేదన లేకపోయి ఉంటే బాగుండును, నేను కలిగి ఉన్న సంబంధాలు ఉండాల్సిన విధంగా ఉంటే బాగుండును, నా జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి నేను మరింతగా స్పష్టంగా ఆలోచించగలిగితే ఎంత గొప్పగా ఉండేది అని ఆలోచించే వారి కోసము, అటువంటి వ్యక్తి కోసము ఈ గ్రంథం ఉంటున్నది. ఇంకా చెప్పాలంటే ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ పవిత్ర లేఖనాలు ఇలా అనుకునే వ్యక్తి కోసమే ఉద్దేశించబడింది. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ప్రతి దానికి సమాధానాలు తెలియక అయోమయ పరిస్థితిలో ఉండి నాకు వేరే జీవితం కావాలి, నేను వేరే వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటున్నాడో అటువంటి వ్యక్తి కోసమే ఈ గ్రంథము ఉద్దేశించబడింది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్ మొత్తంగా ఒక వ్యక్తిని సంపూర్ణంగా రూపాంతరం చేయగలదని వాగ్దానం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా అలా చేసిన వాగ్దానాలను చరిత్రలో నెరవేర్చడం కూడా చేసింది. ప్రియులారా, ఇదంతా విన్న తర్వాత మీలో ఇంకెవరైనా ఇలా అనవచ్చు, అది ఎలా చేయగలదు? దానికి బైబిల్ ఏమి సమాధానం చెప్తుందంటే, ఒక జీవితం రూపాంతరం చెందడానికి కీలకమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే. ఆ దేవుడే క్రీస్తు రూపంలో ఈ లోకంలోకి వచ్చాడు. మీ పాపాలు మరియు నా పాపాలకు రావాల్సిన పాప శిక్ష రుణాన్ని తీర్చడానికి, ఉగ్రతను తప్పించడానికి క్రీస్తు శిలువ మీద మరణించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరియు ఇప్పుడు మీ జీవితంలోకి మరియు నా జీవితంలోకి వచ్చి మనలను రూపాంతరం చేయడానికి జీవిస్తున్నాడు. ఇక 19వ కీర్తనలో చెప్పబడిన రెండవ విషయం ఏమిటంటే, యెహోవా శాసనము నమ్మదగినది, అంటే అది సంపూర్ణమైనది, విశ్వసనీయమైనది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన ప్రకటన. హీబ్రూ భాషలో బుద్ధిహీనుడు అనే పదమును ఉపయోగించడం తెరచిన తలుపు అని అర్థం వచ్చే మూలం నుండి వచ్చింది. ఒక యూదుడు బుద్ధిహీనత గల వ్యక్తిని చూసి అతని మనసు ఒక తెరిచిన తలుపులాగా ఉంది అని అంటాడు. ప్రతిదీ లోపలికి వస్తుంది, ప్రతిదీ బయటికి వెళ్తుంది. ఏది వెలుపల ఉంచాలో ఏది లోపల ఉంచాలో అతనికి తెలియదు. పూర్తిగా వివేచన లేని, వ్యత్యాసం చేయగల సామర్థ్యం లేని, పూర్తిగా అనుభవ శూన్యత, సత్యాన్ని మూల్యాంకనం చేయలేని వ్యక్తి అని అర్థం. ఇది నిజంగా ఒక సామాన్యమైన వ్యక్తిని, బుద్ధిహీనుని సూచిస్తుంది. కొన్నిసార్లు ఏమి ఉంచుకోవాలో మీకు తెలియదు, ఏమి తిరస్కరించాలో మీకు తెలియదు, దాన్ని ఎలా నియంత్రించాలో మీకు తెలియదు. ఎందుకంటే నిర్ణయించుకోవడానికి, సరిపోల్చడానికి కావాల్సిన ఎటువంటి సంపూర్ణమైన, ఖచ్చితమైన, నిజమైన సత్యం అంటూ మీ వద్ద ఏదీ లేదు అని దీని అర్థం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, అది ఖచ్చితమైనది, నమ్మదగింది మరియు విశ్వసనీయమైనది. ఆ అనుభవ శూన్యమైన వ్యక్తిని జ్ఞానవంతునిగా చేయగలదు. ఇంతకీ అది ఎలాంటి జ్ఞానం? సరే, యూదునికి జ్ఞానం అంటే
దైనందిన జీవన నైపుణ్యం. ఒక గ్రీకునికి ఇది కేవలం ఒక తలంపు లేదా భావన. ఇక ఒక హీబ్రూకు ఎల్లప్పుడూ అంతిమమైన మూర్ఖుడు, బుద్ధిహీనుడు అంటే తన తలలో మేధస్సుతో తెలుసుకున్న వ్యక్తి, కానీ అది తన జీవితంలో ఎప్పుడూ పాటించని, జీవించని వ్యక్తి. కాబట్టి ఈ గ్రంథము చాలా విశ్వసనీయమైనదని చెప్పినప్పుడు అది ఒక సామాన్య వ్యక్తిని జ్ఞానవంతునిగా చేయగలదు. అంటే అది అనుభవం లేని, అవివేకి, శిక్షణ లేని, వివేచన లేని వ్యక్తిని తీసుకొని అతన్ని దైనందిన జీవనంలోని ప్రతి అంశంలో నేర్పరినిగాను, నైపుణ్యతను సంతరించుకున్న వ్యక్తిగా చేయగలదు. ప్రియులారా, మీరు సంబంధాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది దానిని తాకుతుంది, స్పృశిస్తుంది. మీరు వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది దానిని తాకుతుంది. మీరు పని నైతికతను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది దానిని కూడా తాకుతుంది. మీరు మానవ మనసు యొక్క అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఉద్దేశాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఏది ఎందుకు చేస్తున్నారో మరియు దాన్ని ఎలా బాగా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ జీవితం నుండి శ్రేష్టమైన దానిని ఎలా పొందాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మరియు మీరు ఇక్కడ దేనికోసం జీవించాలి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే అన్నీ ఇక్కడే ఉన్నాయి. నైపుణ్యం మరియు దైనందిన జీవన విషయాలు అన్నీ ఇక్కడే, ఇందులోనే ఉన్నాయి. ఈ లేఖనము మీకు వైఖరులను గురించి, ఇతరుల పట్ల చేయవలసిన ప్రతి చర్యలను గురించి, వారికి ఇవ్వవలసిన స్పందనలను గురించి, మీరు ప్రజలను ఎలా చూడాలి అనే దాని గురించి, ప్రజలచే మీరు ఎలా చూడబడాలి అనే దాని గురించి, అలాగే మీ జీవితంలో మంచి లక్షణమును ఎలా పెంపొందించుకోవాలి వంటి విషయాలను చెబుతుంది. ఏ వ్యక్తి యొక్క ఉనికిలోనికి వచ్చే జీవితంలోని ప్రతి అంశము ఈ గ్రంథపు పేజీల్లో నిక్షిప్తం చేయబడింది. మరియు ఇది జ్ఞానం లేని వ్యక్తిని తీసుకొని అతన్ని తన దైనందిన జీవన విషయంలో ఒక నేర్పరిగా చేయగలదు. నిజంగా ఇది ఎంతటి గొప్ప విషయం కదా. ఇక మూడవదిగా, ఇక్కడ దేవుని వాక్యమై ఉన్న యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అని పిలువబడ్డాయి. మరియు హీబ్రూలో దీని అర్థము అవి సరైన మార్గాన్ని సిద్ధపరుస్తాయి, అవి సరైన మార్గానికి బాటను వేస్తాయి, మరియు ఫలితంగా అవి హృదయానికి సంతోషాన్ని అందిస్తాయి. ప్రియులారా, అనేక సార్లు మన స్వంత జీవితంలో తిరిగి చూస్తే మనకు ఏ దిశలో వెళ్ళాలో తెలియదు, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మన భవిష్యత్తు ఏమిటో తెలియదు, వృత్తిపరంగా ఏది ఎంచుకోవాలో తెలియదు. కేవలము తెలియని స్థితిలోనే ఉన్నాం. మరియు మనము దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు, మనము మన జీవితాన్ని క్రీస్తుకు అర్పించినప్పుడు, దేవుని ఆత్మకు లోబడడం ప్రారంభించినప్పుడు, మరియు ఆశ్చర్యకరంగా దేవుడు మన కోసము ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు లేదా సిద్ధపరుస్తాడు. మరియు ఈ గ్రంథము ఆ మార్గాన్ని ఎలా సిద్ధపరుస్తుందో కన్నులారా చూడడం ఖచ్చితంగా ఎంతో అద్భుతమైనది. మరియు మనము ఆ మార్గంలో నడిచినప్పుడు మనము ఆనందము, సంతోషము, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. వాస్తవానికి మన జీవితంలో సంతృప్తి తప్ప మరొకటి మనకు లేదు. కాబట్టి అనేక మంది ప్రజలు ఇతనిలో లేదా ఈమెలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకునేంతగా మన జీవితంలో సంతోషంగా ఉండాలి. అలాంటప్పుడు వేదన కూడా తృప్తిని ఇస్తుంది. ఎందుకంటే మనలను ఆ వేదన నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు ఎంత విశ్వాస్యత గలవాడుగా ఉన్నాడో తెలియజేయగల మార్గాన్ని అది సృష్టిస్తుంది. కాబట్టి సంతోషం లేకపోవడం కూడా సంతోషించడానికి ఒక మూలం. దీని విషయమై ప్రభువైన యేసు యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా జ్ఞాపకం చేశాడు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. ప్రియులారా, మీరు పాపం లేకుండా, లైంగిక వాంఛలు లేకుండా, మత్తు పదార్థాలు లేకుండా, మద్యం లేకుండా,
మీ స్వంత సుఖములను వదులుకొని కూడా సంతోషకరమైన జీవితాన్ని గడపగలరు. మీరు సంతోషకరమైన జీవితాన్ని జీవించవచ్చు. ఎందుకంటే దేవుడు ఆయన వాక్యానికి విధేయత చూపే వారికి సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు గనుక మీరు ఎలా పని చేస్తారో ఆయనకు తెలుసు. మీకు ఏది ఎక్కువగా సంతోషాన్ని ఇస్తుందో ఆయనకు తెలుసు. ఆయన అనుగ్రహించే సంతోషము ఒక విందు ముగిసినప్పుడు అది ముగియదు. అది శాశ్వతంగా ఉంటుంది. మరియు దానికి ఎటువంటి విందు కూడా అవసరం లేదు. అది హృదయపు లోతుల్లో ఉంటుంది. ఇక 4వదిగా, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును అనే మాటను కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము 2వ భాగంలో చూస్తాం. ఇప్పుడు మీతో నిజం చెప్పాలంటే వాస్తవానికి మనము అంత తెలివైన వారం కాదు. కానీ ఈ లోకపరంగా చూస్తే చాలామంది జ్ఞానులకు, పండితులకు తెలియని అనేక విషయాలు మనకు తెలుసు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు బైబిల్ తెలుసు కాబట్టి వాక్యమును ఎరిగిన వ్యక్తులుగా మనకు స్పష్టంగా తెలిసిన విషయాలు ఇతరులకు స్పష్టంగా లేవు. దేవుని వాక్యము కన్నులకు వెలుగునిస్తుంది. అది ప్రత్యేకించి జీవితంలోని అంధకార విషయాలను స్పష్టం చేస్తుంది. మరైతే మరణం సంగతి ఏమిటి? వ్యాధి సంగతి ఏమిటి? విచారకరమైన, విషాదకరమైన విషయాల సంగతి ఏమిటి? ప్రపంచ వినాశనం సంగతి ఏమిటి? అబద్ధం, మోసం, హత్య, యుద్ధం గురించిన విషయాలను వార్తాపత్రికల్లో చదవడం చూసి మీరు విసుగు చెందడం లేదా? ఇది నిజంగా బాధించే విషయం. అదేమిటంటే ప్రజలు అనేకమైన ఘోరమైన విషయాలు చూసినప్పుడు, విన్నప్పుడు లేదా అనుభవించినప్పుడు ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు అని అడుగుతారు. అయితే లేఖనం ఇవన్నింటికి సమాధానాలు ఇస్తుంది. అది కన్నులకు ప్రకాశమును, వెలుగును ఇస్తుంది. ఇక 5వదిగా, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అనే మాటను 9వ వచనంలో గమనిస్తాం. ఇక్కడ కీర్తనకారుడు భయము అనే పదాన్ని పవిత్ర గ్రంథానికి పర్యాయ పదంగా ఉపయోగిస్తున్నాడు. ఆయన ఎందుకు దానిని ఆ విధంగా ఉపయోగిస్తున్నాడు? ఎందుకంటే పవిత్ర గ్రంథము భయాన్ని లేదా దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భక్తిపూర్వకమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉండడానికి, మనము ఆయన యొద్దకు చేరి ఆయనను ఆరాధించడానికి ఉద్దేశించబడింది. అది మనలో భయమును పుట్టించాలనే అర్థంలో ఉపయోగించబడుతుంది. లేఖనం మనలో దేవుని పట్ల భయం, గౌరవం, ఆశ్చర్యము లేదా ఆరాధనను ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించబడింది. మరియు దేవుణ్ణి ఆరాధించడంలో మనకు బోధించే ఈ లేఖనము పవిత్రమైనది అని ఆయన చెప్తున్నాడు. వాక్యములో అశుద్ధత లేదని, మలినత్వం లేదని, అపవిత్రత లేదని, అసంపూర్ణత అనేది లేదనే అర్థము మనకు ఇది తెలియపరుస్తుంది. దాని అర్థము అది పాపంతో కలుషితం కాకుండా, దుష్టత్వం లేకుండా, భ్రష్టత్వం లేకుండా, తప్పిదం లేకుండా ఉండడమే. ఇది ఎప్పటికీ మరొకరిచే సంపాదకీయం చేయబడనవసరం లేని గ్రంథం. దీన్ని ఎప్పుడు సవరించవలసిన అవసరం లేదు. దీన్ని నవీకరించవలసిన అవసరం లేదు. ఇది ఎప్పుడు కాలం చెల్లినది కాదు, లేదా ప్రస్తుత కాలానికి అసంబద్ధమైనది కాదు. ఇది రచించబడిన నాటి నుండి ఈనాటికి కూడా ఏ సంవత్సరంలోనైనా ఎవరితోనైనా మాట్లాడినంత స్పష్టంగా ఇది నేరుగా ఇది మనతోనే మాట్లాడుతుంది. ఇది అద్భుతమైనది, ఇది పవిత్రమైనది. దీని అర్థం ఏమిటంటే ఇది చాలా శుద్ధమైనది కాబట్టి శాశ్వతంగా నిలుస్తుంది. ఇక చివరిగా మనం చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ప్రియులారా, నేడు సత్యమైనది ఏదైనా కనుగొనడం ఎంత కష్టమో మీకు తెలుసా? వాస్తవానికి ఏది సత్యమో మీకు తెలుసా? నేడు ఏదైనా పత్రికల్లో నిజముందా? న్యూస్ ఛానల్లో నిజముందా? సోషల్ మీడియాలో నిజముందా? ఏదైనా వార్తాపత్రిక కానీ లేదా ఏదైనా ప్రకటన కానీ మీకు సత్యాన్ని చెబుతుందా? ఇంతకీ సత్యం అంటే ఏమిటి? నేను గణితం గురించిన సత్యం గురించి మాట్లాడడం లేదు. నేను జీవితం, మరణం, దేవుడు, మనిషి, పాపము, ఏది ఒప్పు, ఏది తప్పు, స్వర్గం, నరకం, నిరీక్షణ, శాంతి, సమాధానం
అనే సత్యాన్ని గురించి, అనగా నా ఉద్దేశంలో జీవితాన్ని జీవించదగినదిగా చేసే నిజమైన విషయాలు మరియు వాటి గురించిన సత్యం గురించి మాట్లాడుతున్నాను. నేడు మనుషులు దానిని కనుగొనలేకపోతున్నారు. మీరు ఒక్కసారే అతీంద్రియులుగా మారలేరు, అనగా మీరు ఈ సాధారణ స్వాభావికమైన ప్రపంచాన్ని అధిగమించలేరు. మీరు నిరంతరాయమైన కాలము మరియు స్థలం అనే వాటిలో చిక్కుకుపోయినారు. మీరు అందులో నుండి బయటపడలేరు. మనుషులు తామున్న చిన్న పెట్టెలోనే చుట్టూ ఎగురుతూ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే వారు మతాలను కనుగొంటారు. అయితే అది కేవలము స్వయం నిర్మిత విషయాలు మాత్రమే. మనకు నిజంగా బాహ్యంగా ఉన్నదేమిటో తెలుసుకునే ఏకైక మార్గము ఆ బాహ్యమైనది మన లోపలికి రావడమే. బైబిల్ మన కొరకు సరిగ్గా అదే చేస్తుంది. ఇది మనమున్న పెట్టెలోకి ప్రవేశించిన దేవుని అసాధారణ ప్రత్యక్షత మరియు ఆయన కలం ద్వారా మాత్రమే కాకుండా యేసుక్రీస్తు రూపంలో స్వయంగా మనలో ప్రవేశించారు మరియు మనకు సత్యాన్ని అందించాడు. ఇప్పుడు దేవుని వాక్యం మన రక్షణకు సరిపోయేదిగా సమృద్ధికరమైనదైనప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మను సంపూర్ణంగా రూపాంతరం చేయడానికి ఇది సమృద్ధికరమైనది అయినప్పుడు ఆధ్యాత్మిక జీవనంలోని అన్ని నైపుణ్యాలకు ఇది సమృద్ధికరమైనది అయినప్పుడు జీవితంలోని దుఃఖాలు మరియు సంఘర్షణలను అధిగమించడానికి పూర్తి ఆనందాన్ని తీసుకురావడానికి ఇది సమృద్ధికరమైనది అయినప్పుడు చూడ్డానికి కష్టమైన చీకటి విషయాలను అర్థం చేసుకోవడానికి సమృద్ధికరమైనది అయినప్పుడు ప్రతి పాపాన్ని పవిత్రీకరించడానికి ఇది సమృద్ధికరమైనది అయినప్పుడు మరియు వీటన్నిటిలో ఇది ఎల్లప్పుడూ సత్యమైనది అయితే అప్పుడు ఈ పవిత్ర గ్రంథము మన ఆధ్యాత్మిక జీవితంలోని ప్రతి దానికి మూలం అయి ఉండాలి. దీని అర్థము ఇది మనము సంపూర్ణంగా నమ్మదగింది. వాస్తవం ఏమిటంటే దేవుడు మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథంలో మన ఆధ్యాత్మిక జీవనం కొరకు మరియు మనం నెరవేర్చవలసిన బాధ్యతల కొరకు అవసరమైన సత్యమంతటిని స్థాపించడానికి ఆయన శాశ్వతమైన సంకల్పానికి సాదృశ్యమైన సంపూర్ణమైన భావమును మనకు అనుగ్రహించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్న సందేశం ద్వారా మనము గ్రహించవలసిన ఒకే ఒక గొప్ప సత్యం ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవన విషయాలకు సంబంధించి నిజంగా బైబిల్ గ్రంథము అన్ని విషయాలకు ఖచ్చితంగా సరిపోతుంది మరియు సమృద్ధిని కలిగి ఉన్నది. ఈ లోకంలో మానవునికి కావలసిన ప్రతి ఆధ్యాత్మిక అక్కరను ఇది తీర్చగలదు. స్వచ్ఛమైన, యథార్థమైన, నిర్మలమైన, పవిత్రమైన బైబిల్ గ్రంథానికి కేంద్ర బిందువు యేసుక్రీస్తు. ఆయనే మానవుని సమస్త సమస్యలకు పరిష్కారం. అట్టి యేసును చూపించగలిగే ఈ బైబిల్ గ్రంథాన్ని నీవు హత్తుకొని అందులోని సత్యాలను స్వీకరించగలవా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ వాక్యము ఎంత పవిత్రమైనది, ఎంత నిర్మలమైనది, ఎంత శాశ్వతమైనది అనే సత్యాలను మేము గ్రహించి ఉంటున్నాం. ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మా చేతుల్లో ఉన్న ఈ పవిత్ర గ్రంథాన్ని మేము జాగ్రత్తగా పఠిస్తూ అందులోని సత్యాలను మా జీవితాలకు అన్వయించుకోవడానికి కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాము. ముఖ్యంగా బైబిల్ గ్రంథము అందరికీ అన్ని పరిస్థితులకు సరిపోయేదిగా ఉందనే వాస్తవాన్ని తెలుసుకున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రీసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థనా మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును దీవించునుగాక.